నమస్తే వ్యూయర్స్, నేను శాస్త్ర. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మొన్నటి వరకు ఎన్నికల హడావిడి అంతా జరిగింది. ఎన్నికల ముందు అంతా కూడా ప్రీ పోల్ సర్వే అంతా తెలుగుదేశంకి హవా జరిగింది. మరి ఎగ్జిట్ పోల్ ఏ విధంగా ఉంది, ఎన్నికల తర్వాత ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా తెలుగుదేశానికి మొగ్గు చూపిస్తున్నాయా, ఎటువంటి అంశాల మీద ఏపీకి సంబంధించిన ఒక వ్యక్తి మన దగ్గర ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా టీడీపీకి మొగ్గు చూపుతున్నాయా అని మీరు అనుకుంటున్నారా? ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉండబోతున్నాయంటే ఇంకా ఎగ్జిట్ పోల్స్ వదలలేదు. మనం జూన్ 1వ తేదీ ఈవినింగ్ వదులుతారు. కానీ ప్రీ పోల్ సర్వేస్ మనం ఒకసారి చూసినట్లయితే ఏ ప్రీ పోల్ సర్వే చూసినా తెలుగుదేశం పార్టీ క్లియర్ కట్ మెజారిటీ చూపించింది. ఈ జూన్ 1కి ఎగ్జిట్ పోల్ వదిలేదు ఎవరు ఉండొచ్చు? అన్ని ఛానల్స్ ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు యాక్చువల్లీ ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం ఎగ్జిట్ పోల్స్ అనేది జూన్ 1 వరకు వదలకూడదు. దేశం మొత్తం మీద పోలింగ్ వివిధ దశలు జరిగే పోలింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ వదులుతారు. పార్లమెంట్, లోక్సభ 545 సీట్లకి, అది గాను వివిధ రాష్ట్రాలకు జరిగిన శాసనసభ ఎన్నికలకి ఆ రోజు ఎగ్జిట్ పోల్స్ వదులుతారు. ఇప్పుడు మనం చూసేది వాళ్ళు అంచనా వేసి మాత్రమే అంటే ఇప్పుడు చేసి పెట్టుకోన్న ఆ రోజు వదులుతారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అయిపోయినా కానీ దానికోసం ఏమంటే దానికి ముందుగా ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉంటాయని చాలామంది అంచనాలు వేసుకుంటూ ఉన్నారు. కానీ ఏంటంటే ప్రీ పోల్ సర్వేలో చూస్తే తెలుగుదేశం 20కి పైగా సంస్థలు తెలుగుదేశం పార్టీ క్లియర్ కట్ మెజారిటీ ఇవ్వడం జరిగింది. మీరు చూసినట్లయితే రేపు ఏమంటే ఎగ్జిట్ పోల్స్లో కూడా ఇదే విధంగా ఉంటుంది. కానీ ఎగ్జిట్ పోల్స్లో ఏంటంటే ప్రీ పోల్ సర్వే కన్నా తెలుగుదేశం పార్టీకి వచ్చే సీట్లు ఇంకా ఎక్కువ రాబోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే ఓటు బ్యాంక్ అనేది తెలుగుదేశం పార్టీకి 100% ట్రాన్స్ఫర్ అయింది. వైఎస్ఆర్సీపీకి లాస్ట్ టైం వేసిన వాళ్ళు ఈసారి 50% తెలుగుదేశం పార్టీకి వేశారు. అదేవిధంగా వివిధ వర్గాల ప్రజలు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలబడ్డారు. ముఖ్యంగా ఏంటంటే పెన్షన్లు ఏంటంటే జగన్ మోసం చేశాడు అనేది వాళ్ళు గట్టిగా నమ్మకం పడి వాళ్ళు ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇస్తే 4,000 ఇస్తాడని నమ్మి రేపు చంద్రబాబు నాయుడు గారు కోటేయడం జరిగింది. అదేవిధంగా యువత ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఎంతో నష్టపోయారు. మెగా డిఎస్సీ అని, జాబ్ క్యాలెండర్ అని, వీళ్ళంతా ఏంటంటే వాళ్ళు ఓటు తెలుగుదేశం కోటేయడమే కాబట్టి వాళ్ళు 10 మందిని చైతన్యపరిచారు. ఆ విధంగా వాళ్ళ ఓటు బ్యాంక్ మొత్తం తెలుగుదేశం ట్రాన్స్ఫర్ అయింది. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్లో చూస్తే కొంతమంది చెప్పిన సర్వే, మేజర్ సర్వే చేసే వాళ్ళందరూ చెప్పడం జరిగింది 170 స్థానాలు తెలుగుదేశం లీడ్ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్లో అన్నారు. అంటే దాన్ని బట్టి చూస్తే పోస్టల్ బ్యాలెట్ వన్ సైడ్. ఇంకా ఆ పోస్టల్ బ్యాలెట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ విధంగా చూసుకుంటే ఎంత ఓట్ బ్యాంక్ ఉంటుందో చూడొచ్చు. ఇంకా మహిళలు ఈ విధంగా మహిళలు ఏమనుకున్నారు, తన సొంత ఇంట్లో అమ్మకి చెల్లికే న్యాయం చేయలేనాడు మనకేం న్యాయం చేస్తాడు, ఇలాంటి వాడికి మనం ఓటు వేయడం ఎందుకని ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ కూటమి కోటేయడం జరిగింది. జగన్ కోటేయలేదు. ఈ విధంగా చూస్తుంటే అన్ని వర్గాల ప్రజలు తెలుగుదేశం పార్టీకి వన్ సైడ్గా వేశారు. సైలెంట్ ఓటింగ్ బాగా జరిగింది తెలుగుదేశం పార్టీకి. ఈ విధంగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ అనేది 150-160 స్థానాలు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే అంత క్లియర్గా ప్రజలు మ్యాండేట్ అంటే క్లీన్ స్వీప్ అయిపోతుంది అంటారా? అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చారు. ఒక్కసారికి జగన్ ఓడిపోతేనే రాష్ట్రం గెలుస్తుందనే విధంగా వచ్చారు. ఖచ్చితంగా రేపు అదే జరగబోతుందని నేను భావిస్తూ ఉన్నాను. కానీ కొన్ని నియోజకవర్గాల్లో చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు వైసీపీ అనే వార్త అయితే వస్తుంది. ఎక్కడండి ఈ రోజు కడప నియోజకవర్గం కానీ, అరకు నియోజకవర్గం కానీ, లేదంటే కొద్దిగా ఉత్తరాంధ్రలో కొన్ని ప్లేసెస్ అయితే కూడా వైఎస్ఆర్సీపీకి అయితే కొద్దిగా బలంగానే చూపిస్తున్నాయి. అంటే మీరు ఒక్కటి చెప్తారండి, ఇప్పుడు పోలింగ్ రోజు మొత్తం పర్సంటేజ్ మొత్తం చేంజ్ అయిపోయింది. ప్రీ పోల్ సర్వేలు చూసి ప్రజలందరూ మారిపోయారు. కొంతమంది సైలెంట్ ఓటింగ్ చేశారు. ఏంటంటే ఇప్పుడు చెప్పలేకపోతున్నారు వాళ్ళు. ఏంటి చెప్తే ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎలా దాడులు చేస్తారని భయపడి వాళ్ళు కామ్గా ఉన్నారు. రేపు ఓటంతా వాళ్ళు తెలుగుదేశంకి వేశారు. రేపు జూన్ 4వ తేదీ ఖచ్చితంగా ఒక సునామీ రాబోతుంది రాష్ట్రంలో, పసుపు సునామీ. ఆ పసుపు సునామీకి ఈ వైసీపీ ఖచ్చితంగా కొట్టుకుపోవడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తా అన్నారు వైజాగ్లో. నిజమే, ఆయన ఏంటి ప్రమాణ స్వీకారం చేసేది ప్రతిపక్ష నాయకుడిగా కూడా స్థానం లేకపోవడంతో అదేదో సినిమాలో ఎన్టీఆర్ గారి సినిమాలో బ్రహ్మానందం గారిని ఒక డ్రీమ్ మిషన్ అని పెడతారు కదా, ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయబోతున్నారంటే రేపు జూన్ 4న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం పసుపు ప్రభంజనం వచ్చి తెలుగుదేశం పార్టీ స్వీప్ చేస్తుంది. దీంతో జగన్మోహన్ రెడ్డి గారి మెంటల్ కండిషన్ అనేది ఆయన ఓటమిని అంగీకరించలేరు కదా, అందుకని ఆయన్ని కాపాడుకోవడం కోసం వైఎస్ఆర్సీపీ పేటీఎం కార్యకర్తలు ఒక డ్రీమ్ మిషన్ సృష్టించి అది ఎక్కడ పెడతారు, వైజాగ్లో పెడతారు. ఆ వైజాగ్లో బీచ్ ఉంది కదా, ఆ బీచ్ దగ్గర ఆ డ్రీమ్ మిషన్ ఉంటుంది. ఆ డ్రీమ్ మిషన్లో జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చోబెట్టి వాళ్ళ పార్టీ ఆల్రెడీ బంగాళాఖాతంలో భూస్థాపితం అయిపోయి ఉంటుంది. ఇంకేంటంటే అక్కడ ఒక డ్రీమ్ మిషన్ పెట్టి ఆ డ్రీమ్ మిషన్లో జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టి ఆ డ్రీమ్ మిషన్లో జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ముఖ్యమంత్రి అయిపోయారు, మనం వైజాగ్లో ఉన్నాం, బీచ్ పక్కనే ఉన్నాం, ప్రమాణ స్వీకారం చేయండి. అప్పుడు ఆయన ఊహించుకొని ఆడేదో ముందర జనాలు ఉన్నట్టు ఆయనే చేసుకుంటాడు ప్రమాణ స్వీకారం. ఆయన ఒక్కడే చేసుకుంటాడు, ఆడు ఇంకెవ్వరు ఉండరు. ఆయన డ్రీమ్ మిషన్లో ఆయన కలల రాజ్యంలో చంద్రబాబు నాయుడు ఈయన కూడా అన్నారు కదా, చీపురుపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి బొత్స సత్యనారాయణ కూడా నేను చెప్పేది ఆ డ్రీమ్ మిషన్ మన బొత్స గారి గిఫ్ట్గా ఇవ్వబోతారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన ఆ డ్రీమ్ మిషన్లో ఆయన ప్రమాణ స్వీకారం చేసుకుంటాడు. ప్రజలు ఎవరు ఉండరు, ప్రజలంతా జూన్ 9వ తేదీ చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారంలో ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఇంకా జీవితం మొత్తం ఆ డ్రీమ్ మిషన్లో ఆయన ఊహల్లో తేలిపోతూ ఉంటాడు. ఆయన అసలు లండన్లో ఉంటాడేమో అప్పుడు. ఏమో అండి, లండన్లో ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ఆయన ప్రపంచం వేరు. వీళ్ళు అంటారు కదా సజ్జల గారు, మా ఓటర్లు వేరు, మా ఉద్యోగులు వేరని. ఆ విధంగా
జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచం కూడా వేరు, మన ప్రపంచానికి సంబంధం లేదు. ఆయన ప్రపంచంలో ఆయనది, కానీ మన ఆంధ్రప్రదేశ్కి మాత్రం చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచానికి అంటే ఆయన ఊహల్లో ఆయన ముఖ్యమంత్రి అయ్యింది, 20 ఏళ్ళు 50 ఏళ్ళు అట్టే ఆయన జీవితం గడిపేస్తాడు. అంటే ఆయన మెదడు ఇంకా కొంచెం ఇష్యూ ఉంది, దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు అంత అంటే రివర్స్ పాలన అని చూసి అట్లా అంటున్నారా? అంటే ఆయన అన్ని రివర్స్లో కదా, ఇన్నేళ్ళు రివర్స్ చేసి ఇంక రేపు ఆయన ఓడిపోయినా కానీ ముఖ్యమంత్రి అయిపోయాను అనుకుంటాడు. ఆయన పులివెందుల్లో ఓడిపోయినా కానీ ఆయన దృష్టిలో ఆయన ముఖ్యమంత్రి అయిపోయానని ఫీల్ అయిపోతుంటాడు. ఎందుకంటే నేను ఒకటి చెప్తాను, పేదలు పెత్తందారులు అంటారు, నిజమైన పెత్తందారుడు జగన్మోహన్ రెడ్డి, కానీ ఆయన పేదవాడుగా రివర్సే కదా. అలాంటప్పుడు ఆయన ఓడిపోయాడు, ఎమ్మెల్యేగా ఓడిపోయాడు, ముఖ్యమంత్రి అభ్యర్థిగా వాళ్ళ పార్టీకి మెజారిటీ సీట్స్ వల్ల ఓడిపోయాడు. కానీ ఏంటంటే ఆయన దృష్టిలో ఓడిపోయినోడు ముఖ్యమంత్రి అయినట్టుగా అని కూడా ఊహించుకునేస్తాడు. ఆయన మెంటల్ కండిషన్ అలా ఉందండి. రేపు ప్రజా తీర్పు క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రాబోతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నాడు, కానీ నేను ప్రమాణం చేస్తాను విశాఖ. అదే మీ బిడ్డ ఖచ్చితంగా 9వ తారీఖు విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తానని జగన్మోహన్ రెడ్డి 9వ తేదీ విశాఖపట్నం బీచ్లో ఆయన తయారు చేసుకున్న డ్రీమ్ మిషన్లో ఆయన కూర్చొని ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ప్రజల మధ్యలో అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం. జగన్మోహన్ రెడ్డి తనకు పదవి కోల్పోయిన దాంతో బాధలో ఇంకా బాధను దిగమింగుకుని తనకు తాను తయారు చేసుకున్న ఒక ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఉంది కదా, ఫ్లోటింగ్ బ్రిడ్జ్ లో కూర్చొని ఆయన ప్రమాణ స్వీకారం చేసుకుంటాడు. ఆ సముద్రం వైపు చూసి, తన పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోయి ఉంటుంది కదా, ఆ సముద్రంలో కలిసిపోయి ఉంటుంది కదా, అది చూసుకొని ప్రమాణం చేసుకుంటాడు. ఆయన చెప్పింది వాస్తవమే, ఆయన డ్రీమ్ మిషన్లో కూర్చొని విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తాడు. కానీ అక్కడ ప్రజలు ఎవరు ఉండరు, ప్రజలంతా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారంకి వచ్చి ఉంటారు, చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం లైవ్లో చూస్తుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం ఆయన ఊహల్లో తేలుకుంటూ చేసుకుంటాడు, ఎందుకంటే ఆయన మానసిక పరిస్థితి సరిగ్గా లేదు కనుక. రైట్ అండి, థ్యాంక్ యూ.